ఆధ్యాత్మికత యోగా సాధనతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారత్ అని వ్యాఖ్యానించారు. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా మందిరాలను నిర్మిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆదివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు యోగాంధ్ర లోగో ఉన్న చొక్కా ధరించి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్తో ప్రముఖ యోగా గురు రామ్దేవ్ బాబా వివిధ ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, అనులోమ, విలోమ పద్ధతుల్లో సీఎం చంద్రబాబు యోగాభ్యాసం చేశారు. అలాగే యోగాభ్యాసంలో భాగంగా వివిధ ఆసనాలను సీఎం చంద్రబాబు సునాయాసంగా వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐజీఎం స్టేడియం విద్యార్థి, యువకులతో నిండిపోయింది. వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఉదయం 5 గంటల నుంచి రామ్దేవ్ బాబా ప్రజలతో యోగా సాధన చేయించారు. సమాజ హితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయటం ఎన్నటికీ మరువలేం. యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. ప్రధాని మోడీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారు. దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేదే భారతదేశం. ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ పెంచేది యోగానే. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్దేవ్ బాబా కృషి అమోఘం. సాంకేతికత, ఆధ్యాత్మికత కాంబినేషన్తో వెళ్తేనే భవిష్యత్తు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానం నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే, ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా. శరీరాన్ని, మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుతాయి. కానీ ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పలు క్లిష్టమైన యోగాసనాలు వేయించారు. లోకేష్ ఎంతో నిష్ణాతుడిలా ఆ ఆసనాలను వేస్తున్న సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు ముఖంలో చిరునవ్వులు విరిశాయి.
విజయవాడ సాయి కృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయి కృష్ణ విషయంలో విచారణకు ప్రత్యేక సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్తో పాటు మరో 3 సభ్యులను నియమించింది. ఇందులో పశ్చిమ గోదావరి ఎస్పీ, అల్లూరి జిల్లా ఎస్పీ, బాపట్ల అదనపు ఎస్పీ ఉన్నారు. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్ను నియమించింది. ఇందులో 3 సభ్యులుగా ఐపీఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో సభ్యులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ఉంటారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 15 రోజుల యోగాంధ్ర శిక్షణా శిబిరం ఆదివారం వైభవంగా ముగిశాయి. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులతో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది మరియు వేలాది మంది భక్తులు పాల్గొని ఉత్సాహంగా యోగా, ప్రాణాయామం చేశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా జరిగాయి. దీంతో గత 15 రోజులుగా ఇక్కడ కొనసాగుతున్న యోగాంధ్ర శిక్షణా శిబిరం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ఆలయ చైర్మన్, ఈవో మరియు సిబ్బందితో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో యోగా ఒక అవిభాజ్య భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సందేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో జూన్ 7 నుండి యోగా సాధన నిర్వహించామని తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడమే కాకుండా దీన్ని ప్రజలకు దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చడం కోసం 2 వారాల పాటు ఈ యోగా దినోత్సవాలను నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. దాంతో దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఈ ఏర్పాట్లో పాలుపంచుకుంటూ ఉన్నాయి. మన సంస్కృతికి పట్టుకొమ్మలైన దేవాలయాల్లో దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గత 2 వారాలుగా అంటే 7వ తేదీ నుంచి కూడా జూన్ 7వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలోని అన్ని 6A దేవాలయాల్లోనూ కూడా ఈ యోగా దినోత్సవాలు, యోగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని దేవాదాయ శాఖ తరఫున ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా అన్ని 6A దేవాలయాల్లోనూ కూడా చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారులు అందరూ కూడా నిర్వహించారు. దాంట్లో ప్రధాన దేవాలయాల్లో 7 ప్రధాన దేవాలయాల్లో ఈ కార్యక్రమం మరింత ఘనంగా జరిగింది. 2 వారాలుగా ప్రతిరోజు వందలాది మంది ప్రజలు, ఇక్కడ దర్శనానికి వచ్చే భక్తులు వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. మా కార్యనిర్వహణాధికారులు కూడా చాలా శ్రద్ధగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా యోగా గురువులను ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఇంట్లో శిక్షణ ఇప్పించడం జరిగింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై మొదటిసారిగా ఇలా 15 రోజుల పాటు సుదీర్ఘంగా యోగా శిక్షణ నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇది ఎంతో పబ్లిసిటీ చేసి ప్రతి ఒక్కరితో చేయించి ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఆరోగ్యంగా ఉండాలని కోరుతానో మన ప్రధానమంత్రి వర్యులు, మరి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు 21 ఇక నుంచి ముందు నుంచి కూడా మరి ఇంత ముందు నాకు ఈ దేవాలయంలో ఇలా జర్నీయా లేదనేది నాకైతే తెలియదు. కానీ ఇంకా ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంకా విస్తృతంగా అందరూ కూడా మార్నింగ్ షిఫ్ట్లో లేని వాళ్ళందరూ కూడా రప్పించి వీళ్ళు చేయించాలి అని. ఎందుకంటే మన పరిసరాల్లో ఉండాళ్ళు, మన వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఉంటేనే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. మరి అలాగే ఈరోజు మరి మన గురువు గారికి మన కమిషన్ ఆలయ ఈవో వికే సీనా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాకు సమయం కేటాయించాలని కోరారు. ఆస్వాదించగలం. ఆరోగ్యమే బాగలేకున్నప్పుడు ఎంత సంపాదించినా మనం ఏం చేసినా అది చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం చాలా మంచిది. ఇది మున్ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా కొనసాగిస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవాదాయ శాఖకు సంబంధించి ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని క్రమశిక్షణతో యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 మ్యాచ్లు ఈ నెల 24 నుంచి 30 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. 29న సెమీఫైనల్, 30న ఫైనల్స్ ఉంటాయని, వీక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని ఏపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై కీలక వివరాలు వెల్లడించారు. జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. కడపలో జరిగిన మ్యాచ్లకు మంచి స్పందన లభించిందని తెలిపారు. ఏపీఎల్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లను మంగళగిరి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. స్టేడియంలో సుమారు 10,000 మంది ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని కేశినేని చిన్ని తెలిపారు. ఈ టోర్నీని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో మంగళగిరి స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విశాఖ స్టేడియానికి ఏమాత్రం తీసిపోకుండా మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి అంతర్జాతీయ మ్యాచ్లకు అనువైన స్టేడియాన్ని నిర్మించనున్నట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. అలాగే తిరుపతి, కాకినాడలో కూడా కొత్త స్టేడియాల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత 3 రోజుల నుంచి కడపలో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి నిజంగా మేము ఏపీఎల్ నిర్వాహకుల కింద మాకు చాలా ఆనందకరమైన విషయం. సుమారు 7,000 నుంచి 8,000 ఉన్న కడప స్టేడియంకి 10 నుంచి 15,000 వరకు కూడా ప్రేక్షకులు వస్తున్నారు. అంటే అది కూడా మీరు చూస్తే ఏ రోజు వీకెండ్ లేదు, సాటర్డే సండే లేదు, వీక్ డేస్లోనే మధ్యాహ్నం మ్యాచ్కి అట్లాగే ప్రజలు వచ్చారు. సాయంత్రం మ్యాచ్కి కూడా ఇంకా భారీగా ప్రజలు వచ్చారు. నిజంగా కడప వాసులందరూ కూడా ఈ ఏపీఎల్ని చాలా బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరి స్టేడియం మనం చూసాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టేడియం యూజ్ చేయలేదు. మేము ఏసీఏ మేనేజ్మెంట్కి వచ్చినాక దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ముందు ఇంటర్నేషనల్ స్టేడియం కింద పనికొచ్చుద్దామని చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని స్టాండర్డ్స్ సరిపోవట్లేదు. అయినా కూడా మాకు 175 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి బీసీసీఐ షెడ్యూలే కాకుండా ఏపీఎల్ కాకుండా శంకర యోగాలయ వారు గత 25 సంవత్సరాలుగా ఉచితంగా క్రమం తప్పకుండా యోగా నేర్పడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో సైతం డాక్టర్లు మందుల కంటే మిన్నగా యోగాను రికమెండ్ చేస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కోట్లాది మంది దీనిని ఆచరించడం సంతోషకరమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఎస్ఎం స్కూల్లో శంకర యోగాలయ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శంకర యోగాలయ వారు గత 25 సంవత్సరాలుగా ఉచితంగా క్రమం తప్పకుండా యోగా నేర్పడం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో సైతం డాక్టర్లు మందుల కంటే మిన్నగా యోగాను రికమెండ్ చేస్తున్నారని, మన పూర్వీకులు యోగా సాధనతోనే వందలాది సంవత్సరాలు జీవించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా మార్చడానికి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కోట్లాది మంది దీనిని ఆచరించడం సంతోషకరమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యోగాని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఒక మహత్తరమైన కార్యక్రమం మరి గత సంవత్సరం అయితే నరేంద్ర మోడీ గారిని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు రామ్దేవ్ బాబా గారిని తీసుకొచ్చి ఆయన ద్వారా యోగాసనాలు గొప్ప ప్రదర్శన అయిన వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి సామాన్యుడిలోకి కూడా తీసుకువెళ్ళి
వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పరిరక్షించుకునే కాకుండా ఇది యోగాంధ్ర అని చెప్పి యోగా ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యవంతంగా ఉందని నిరూపించడానికి చేసే ప్రయత్నాల్లో నారా చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాన్ని మనందరం కూడా ఆహ్వానించి కోట్లాది మంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రతి పట్టణం, చిన్న పట్టణంలో, పెద్ద పట్టణంలో ఒక పండుగ వాతావరణంలో మరి కోట్లాది మంది ఇవాళ దీన్ని ఆచరించి దాన్ని ఒక ప్రపంచానికి చెప్పే విధంగా చేసిన కార్యక్రమం నిర్వహించినందుకు ప్రభుత్వానికి కూడా. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ శంకర్రావు, శ్రీదేవిల ఆధ్వర్యంలో శంకర యోగాలయ విశేష కృషి చేసి ఈ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని కొనియాడారు. యోగా అనేది జీవన శైలిలో భాగమైతే ఎలాంటి సత్ఫలితాలు సాధించవచ్చో ప్రభుత్వాలు గుర్తించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరపడం ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా అనేది జీవన శైలిలో ఒక భాగం అయితే ఎలాంటి సత్ఫలితాలు సాధించవచ్చు అనేది మన ప్రభుత్వాలు గుర్తించి మన జీవన శైలిలో, మన కార్యక్రమాల్లో ఒక భాగంగా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రజలకు చాలా మేలు చేసి ఆరోగ్యాన్ని పెంపొందించే విషయం నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇలాంటి సదవకాశాన్ని మాకు కల్పించి ఇలాంటి వాతావరణాన్ని మాకు క్రియేట్ చేసినటువంటి శంకర యోగాలయ వారికి మా కృతజ్ఞతలు చెల్లించడంతో పాటు తమ అమూల్యమైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి గద్యార్ రామ్మోహన్ గారికి మా యోగాలయ తరపున మా కృతజ్ఞతలు తెలియచేసుకుని ఈ కార్యక్రమం అనేది ప్రజల్లోకి విశేషంగా వెళ్ళి ప్రతివారు కూడా ఈ సత్ఫలితం. శంకర యోగాలయ సభ్యులు మాట్లాడుతూ 2014లో ప్రధాని మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించినప్పటి నుండి ప్రపంచ దేశాలన్నీ దీని ప్రాముఖ్యతను గుర్తించాయని, ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలనేదే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, క్రీడలు ఆడాలి, మీ పిల్లలతో కూడా ఆడించాలి, నవ్వాలి. నవ్వుతే ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ నమస్కారం. యోగా ద్వారా మానసిక ప్రశాంతత దక్కుతుందని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. మనం ఎంత సంపాదించినా, ఎంత పెద్ద హోదాకి వెళ్లినా ఆరోగ్యం సక్రమంగా లేకపోతే చేయగలిగేదేమీ ఉండదని, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సంపద ఎంతో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే జీవితం వ్యర్థమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. యోగా ద్వారా శారీరక పటుత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని బోడే ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉయ్యూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, సాంస్కృతిక కమిటీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పత్రంతో పాటు షీల్డ్ ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ యోగాని ప్రతిదినం ఆచరించడం వలన మానసిక ప్రశాంతతతో పాటు చక్కని ఆరోగ్యం సమకూరుతోందని అన్నారు. మనం ఎంత సంపాదించినా, ఎంత పెద్ద హోదాకి వెళ్ళినా ఆరోగ్యం సక్రమంగా లేకపోతే చేయగలిగేది ఏమీ ఉండదని, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యం కూడా ఒక భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు దానికి యొక్క ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలో నుంచే ఈ యోగా యొక్క మూలాలు ప్రారంభమైనవి అని చెప్పి, మనిషిలో ఆరోగ్యం, ఏకాగ్రత, మనశ్శాంతి ఉండాలి అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యోగాలో ప్రతిరోజు ఒక గంట సేపు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆస్తుల కన్నా, విజ్ఞానానికన్నా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ముఖ్యం. మనసుల్ని అదుపులో పెట్టుకొని శాంతిగా, అలాగే ఏకాగ్రత కూడా పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం. Every day if you spend 1 hour on yoga, the rest of your day becomes extremely productive. And second thing is, health అనేది ఇప్పుడు నుంచే మీకు చాలా బాగా, అంటే ఒక ఏజ్ తర్వాత హెల్త్ డిటోరియేట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. బట్ యోగా చేసే వాళ్ళకి డిటోరియేషన్ ఉండదన్నమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు నుంచే మీరందరూ యోగా చేసి మొదలు చేస్తే సక్సెస్ విల్ ఆల్ బి యువర్స్.
I also request management of this institution to start introducing yoga as in their curriculum every day. కొంచెం బిగినింగ్ లో వీళ్ళు చిరాకపోతారు, ఇరిటేట్ అవుతారు, నేచురల్ పిల్లలు ఎందుకు ఇవన్నీ పెడుతున్నారని అడిగిదనని కడు వడిజను అడిగిన తన మగుడ నుడువడని వెడనుడుగును వెడవెడ చెడుముడి తడబడ నడిగిడు నడిగెడలు చడిమని అడిగిడు నెడలని అంటాడు. ఇది డకార ప్రాస పద్యం. ఇది ప్రాక్టీస్ చేస్తే నాలుక చాలా క్లీన్గా ఉండి భాష మీద పట్టు ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైం నర్వస్ అన్నీ కూడా యోగా సిద్ధి పొందుతాయి. ఈ విధంగా భాషను బట్టి యోగా కూడా ఉంటుందని తెలియపరుచుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఉద్యమానికి సిద్ధమవుతామని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కూటమి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన వేతన సవరణ కమిషన్ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని విద్యాసాగర్ పేర్కొన్నారు. మరి 2023 నుంచి మాకు రావాల్సిన పీఆర్సీ ఇవ్వకపోతే ఓ పక్క డిఎల్ రాని పరిస్థితి, ఓ పక్క పీఆర్సీ కమిటీ వేయని పరిస్థితి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ ఇది కూడా పెరగాలని కోరుకుంటారు. దానికోసం భారతదేశ వ్యాప్తంగా నిర్దేశించబడిన వేతన సవరణ కానీ మిగిలిన అంశాల్లో కానీ ప్రభుత్వం చొరవ చూపించకపోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాం. అక్టోబర్లో మేమంతా కూడా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు పీఆర్సీ కమిటీ విషయాన్ని మాకు వదిలేయండి అని అడిగారు. ఆ రోజు నుంచి మేమంతా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు డిఏ మిగిలిన అన్నీ ఇచ్చారో వాటిని చూస్తున్నాం. మిగతా విషయాల్లో ఇచ్చేస్తున్నాం. పీఆర్సీ కమిటీ విషయంలో మాత్రం ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. తీవ్రమైన అసంతృప్తి ఇవాళ ఉద్యోగుల పక్షాన ఉంది. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంటీరియం రిలీఫ్ని మంజూరు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఓ పక్క డిఏలు లేక, ఓ పక్క వేతన సవరణ లేక, ఓ పక్క ఇంటీరియం రిలీఫ్ లేక మరి ఉద్యోగులు ఆ టెట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఎక్వైర్ చేశారో వాళ్ళకు మాత్రమే టీచర్ ఉద్యోగాల్లో భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దృష్ట్యా ఇప్పటికే ఇన్ సర్వీసులో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా ఇప్పుడు టెట్ తప్పనిసరిగా పాస్ కావాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఆర్టీఈలో సెక్షన్ 23లో సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో దాన్ని ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా వర్తింపజేస్తూ 2015లో చేసిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది ప్రధాన కారణం. దీన్ని మరలా అమెండ్ చేసేలాగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒత్తిడి చేసి టెట్ను రద్దు చేయించాలి, ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ను రద్దు చేయించాలిగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో టెట్ అర్హత మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ అర్హత మార్కులు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన ఆరోగ్య సంరక్షణ యోగా అని, ఇటువంటి యోగా అమృత భాండాన్ని ప్రపంచం మొత్తానికి పంచిన భాగ్యం నరేంద్ర మోడీ ద్వారా ఈ దేశానికి దక్కిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాను చాలా అద్భుతంగా చేస్తూ ఆరోగ్యం దాదాపు 80% యోగా సాధన ద్వారా పొందవచ్చని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారన్నారు. యోగాను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. కానూరులోని పింగళి వెంకయ్య మున్సిపల్ పార్కులో దాదాపు 150 మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఉదయాన్నే యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మరియు క్రమశిక్షణ లభిస్తాయని పేర్కొన్నారు. సంస్కృత పదం యుజ్ నుంచి పుట్టిన యోగా ప్రాముఖ్యతను ప్రపంచమంతా గుర్తించిందని, అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కానూరులోని పింగళి వెంకయ్య మున్సిపల్ పార్కులో యోగాసనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. యోగాంధ్ర పిలుపులో భాగంగా జూన్ 21న జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది భక్తులు, స్థానికులు పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఉదయాన్నే లేచి యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని పేర్కొన్నారు. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత పదం నుండి పుట్టిందని వివరించారు. 2014లో ఐక్యరాజ్య సమితిలో ప్రధాని నరేంద్ర మోడీ యోగా ప్రాముఖ్యతను ప్రతిపాదించినప్పుడు దాదాపు 200 దేశాలు దీనిని బలపరిచాయని అన్నారు. సంవత్సరంలో పగటి సమయం అత్యంత ఎక్కువగా ఉండే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించి 2015 నుండి ప్రతి ఏటా దీనిని నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేస్తూ నిరంతరం ఆరోగ్యంతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ యోగా అనేది అసలు యజ్ అనే సంస్కృత పదం నుండి పుట్టింది. ఈ యోగా 2014లో ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు దీని గురించి లేవనెత్తినప్పుడు 200 దేశాలు దీన్ని బలపరిచాయి. అప్పటి నుంచి యోగా ఢిల్లీలో తర్వాత సంవత్సరం జూన్ 21గా డిసైడ్ చేసి, ఆ రోజు డిసైడ్ చేయడానికి కారణం ఏంటంటే పగల టైం చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల అనుకూలంగా ఉంటుందని ఆ రోజు డిసైడ్ చేశారు. అందుకని ఆ రోజు 2015 నుంచి ప్రతి సంవత్సరం కలకత్తాలో ఈ సంవత్సరం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ యోగా చేసి అందరూ ఆరోగ్యంతో ఎప్పుడూ ఉండగలుగుతారని ఆశిస్తూ ఎంతలో ముగిస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కళాశాల సమీపంలో యోగా సాధన కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మన అమరావతి యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మరియు యోగా నిర్వాహకులు మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, యోగా ప్రియులు, అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామం చేస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని వీరవల్లి గ్రామానికి చెందిన చిన్ని సురేష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల వివరాలను సేకరిస్తున్నారు. ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ తాజా న్యాచురల్ డైమండ్ ఆభరణాల కలెక్షన్ నువ్వాను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రకృతిలో కనిపించే సున్నితమైన ఆకృతులు, నిర్మాణాలు మరియు అందమైన వివరాల నుంచి స్ఫూర్తి పొంది ఈ సరికొత్త కలెక్షన్ను రూపొందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక షోరూంలో ఘనంగా జరిగింది. మలబార్ షోరూం మార్కెటింగ్ మేనేజర్ ఖాసీ మాట్లాడుతూ, ప్రకృతి అద్భుతాలను ఆధునిక విలాసవంతమైన శైలితో మేళవించి ఈ ప్రత్యేక కలెక్షన్ను తీసుకువచ్చినట్లు తెలిపారు. గీతలు, తేనెగూడు నమూనాలు, భూమి సహజంగా సృష్టించిన ఆకృతులు మరియు జీవంతో నిండిన ప్రకృతి డిజైన్ల వంటి సూక్ష్మ అంశాలను ఈ కలెక్షన్ అద్భుతంగా ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. ఈ ఆభరణాలను 18 క్యారెట్ల మరియు 14 క్యారెట్ బంగారంతో రూపొందించారని తెలిపారు. న్యాచురల్ డైమండ్స్ను రంగురంగుల రత్నాలు, సిరామిక్ కలర్, ఎనామిలింగ్ మరియు బహువర్ణ రోడియం ఫినిషింగుతో సమన్వయం చేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సరికొత్త నువా కలెక్షన్కు ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె సహజమైన సొగసు, ఆత్మవిశ్వాసం ఈ కలెక్షన్ స్ఫూర్తికి చక్కగా సరిపోతాయని సంస్థ పేర్కొంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి యొక్క సూక్ష్మ నిర్మాణాల అందాన్ని వేడుక చేసుకోవడమే ఈ కలెక్షన్ ప్రధాన ఉద్దేశమని, ఆధునిక మహిళల జీవన శైలికి మరియు వివిధ సందర్భాలకు అనువుగా ఉండేలా ఇవి రూపొందించబడ్డాయని తెలిపారు. సరికొత్త ఆవిష్కరణతో న్యాచురల్ డైమండ్ ఆభరణాల విభాగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేసుకుంది. స్థానిక వినియోగదారులు, ప్రముఖ అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని సరికొత్త డిజైన్లను ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూరి పర్వీన్, షేక్ రకీనా, తబసం, మేఘన, ఆకాంక్ష, మలబార్ షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ కూడా మనం నువ్వా అనేది ఒక డైమండ్ జ్యువెలరీ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది థర్డ్ ఎడిషన్ అనమాట. సో ఫస్ట్ 2 ఎడిషన్ మేము సక్సెస్ఫుల్గా రన్ చేసాము. ఇది థర్డ్ ఎడిషన్. సో డైమండ్లోనే మనకు కొత్త కలెక్షన్ అండి. ఎక్కడ ఏ షోరూంలోనూ ఎక్కడ దొరికినంత కలెక్షన్ మన దగ్గర ఉంది. డైమండ్లో నువ్వా అనేది 3.0. సో న్యాచురల్ డైమండ్స్. సో మనకి డైమండ్స్లో వచ్చేసి మనకు స్టార్టింగ్ 1.5 lakh నుంచి నెక్లెసెస్ కానీ అప్ టు 6 lakhs నెక్లెస్ ఉన్నాయి. లైట్ వెయిట్లో ఇయర్ రింగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, సో అన్ని మోడల్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుందండి. సో ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో పిలవంగానే మా షోకి వచ్చి డాక్టర్ నూరి గారు, సో మా కస్టమర్ జరుగుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో విజయవాడ ప్రజలు ఈ ఒక్క అవకాశం ఒకసారి వచ్చి మా కలెక్షన్ చూసి సద్వినియోగంగా చూసి మనస్ఫూర్తిగా ఆనందపడుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైంది బంగారం. అలానే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఆడవాళ్ళు నమ్మకంగా వచ్చి కొంటూ ఉంటారు. మలబార్ వాళ్ళు కూడా మా కోసం ఎవ్రీ ఇయర్ న్యూ మోడల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఈసారి స్పెషల్గా నువ్వా అని చెప్పి కొత్త డైమండ్ లైట్ వెయిట్ కలెక్షన్తో మన ముందుకు తీసుకొచ్చారు. నేనైతే 2019 నుంచి మలబార్నే విజిట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన మలబార్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తూ ఉంటారు. గ్రాసరీ కిట్స్ డిస్ట్రిబ్యూషన్స్, మెడిసిన్స్ ఇలాంటి అన్నిటివి. నా నమ్మకం ఎల్లప్పుడూ మలబారే. మరి మిమ్మల్ని కూడా నేను విజయవాడ మలబార్కి విజిట్ చేయమని కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ విజయవాడ, ఆల్ ఓవర్ మలబార్ వరల్డ్ వైడ్గా సరే 4th ప్లేస్లో ఉంది మనం నమ్మకంలో కానీ. సో ఐ ప్రిఫర్ ఓన్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.